ఇంక జగన్మోహన్ రెడ్డి గారి జీవితం అంతా తెలుసంట, లోపల తెలుసంట, బయట తెలుసంట, ఒంటి మీద మచ్చలు తెలుసంట. ఏం పుట్టు మచ్చలు తెలుసు? మరి ఇన్ని తెలిసినోడు ఎందుకు పోటీ చేయాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద 2 సార్లు ఎందుకు పోటీ చేసి? ఇవాళ కాదు రేపుడికి పవన్ కళ్యాణ్కి కూడా ఖచ్చితంగా ఏంటో తెలుసుది. ఈ అరువు జుట్టు ఎట్టుకుని, జుట్టు కూడా మంద కాదు కదా, ఎవడో జుట్టు కదా, జుట్టుతో సహా అరువు జుట్టులు తెచ్చుకుని ఈ అరువు పార్టీలు అరువులు. ఈయనంటే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాడని రాజధాని ఇక్కడే ఉంచుతామని అంటే ఊరు తిరిగాంట. ఏ ఊరు బాబు? అసలు 7 నియోజకవర్గాల్లో ఈ అంతమ్మ ఎన్ని ఊళ్ళు ఉన్నాయో చెప్పగలవా? వచ్చి ఇక్కడ ఉంచుని గబగబా మీడియా ముందు పాఠమాప చెప్పు. ఎన్ని ఊళ్ళు ఉన్నాయి? ఏ ఊళ్ళో సర్పంచ్ ఎవడు? ఏ ఊళ్ళో ఎంపీటీసీ ఎవడు? ఏ ఊళ్ళో ఎంపీపీ ఎవడు? అసలు మా బందర్లో కార్పొరేటర్లు ఎవడు పోటీ చేశాడు? ఎవడు గెలిచాడు? ఎవరికైనా ఓటు అడిగామా? కాబట్టి గోడ దూకటం తప్పులేదు, పార్టీలు మారటం తప్పులేదు, పదవి కోసం ఏ గడ్డిగైనా కరగటం తప్పులేదు. కానీ ఈ రకంగా ఆశ్రమం ఇచ్చిన వాడిని, నీకు అర్హత ఇచ్చిన వాడిని, అధికారం ఇచ్చిన వాడిని ఈ రకంగా కించపరుస్తూ మాట్లాడటం. దేవుడు ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారికి? దేవుడు మీ ఒక్కడికే, జగన్ సారు మీకు ఒక్కడికే దేవుడు ఉన్నాడా? మాట్లాడు. ఎంపీ సారు నీలాంటి వాడికి దేవుడు ఉంటాడా? ఇన్ని గోడలు దూకినోడికి, ఇంతమందిని వెన్నుపోటు పొడిచినోడికి, ఇంతమందిని మోసం చేసినోడికి ఎవడైనా సాధారణంగా ఏం చెప్తారంటే, ఒక చోట నుంచి ఒక అధికారి ట్రాన్స్ఫర్ అయ్యాడు, లేకపోతే మనం ఒక ఊరు నుంచి ఒక ఊరికి మారాం, ఒక పేట నుంచి ఒక ఊరికి మారాం, అద్దెంట్లోకి మారాం. ఏం చెప్తారు? ఏమండి కావాలంటే పలానా బజార్లో మేము ఉండొచ్చామండి, ఆయన ఒకసారి అక్కడ ఆ బజార్లో ఒకసారి నా గురించి ఎంక్వైరీ చేయండి అని చెప్తాం. ఎవరైనా ఒక్కసారి తెనాలిలో, లేదా ఒక్కసారి నరసరావుపేటలో, ఒక్కసారి గుంటూరులో, రేపు బందర్లో ఎంక్వైరీ చేసుకుంటే తెలుస్తుంది ఎవరెవరేంటనేది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్తున్నాం, అన్నని అవమానపరిచిన, మానవ సంబంధాలకు విలువ ఇవ్వనటువంటి పవన్ కళ్యాణ్ గారు, అన్నని అవమానించే పరిస్థితిలో రాజకీయాలు నడిపినటువంటి మీరు, అన్నగారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరికి సినీ పరిశ్రమ గురించి చర్చలు జరపడానికి వచ్చినప్పుడు వచ్చిన మనిషి గురించి మీ ఫ్యాన్స్ అందరూ కూడా దుర్భాషలాడితే ఏం మాట్లాడారు? మీరు మాట్లాడే భాష ఏంటి? ఇవాళ మీరు చెప్పే సూక్తులేంటి? ఇవాళ తల్లిని తిట్టినటువంటి, తల్లిని దూషించినటువంటి పార్టీ పల్లకి మోస్తున్నటువంటి మీరు, అలాగే అన్నని దూషించేటువంటి, శత్రువులతో చేతులు కలిపి అన్నని దూషిస్తున్నటువంటి షర్మిల గారు, మీ ఇద్దరూ కలిసి ఇవాళ అర్జునుడు అంటే తప్పు మాట్లాడే పరిస్థితులుంటే 100కి 100% చెప్తున్నాం. ఇది కలియుగం. భారతంలో ఏ రకంగా అయితే ఉందో ఇవాళ భారత రామాయణాలని పిల్లలకి ఎందుకు బోధిస్తారు? ఎందుకంటే దాంట్లో మంచిని చూసి మోటివేట్ అవ్వమని చెప్పని. ఖచ్చితంగా నేడు కలియుగం ఏది. ఈ కలియుగంలో కూడా ఈ మీలాంటి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ, అలాగే సిపిఐ పార్టీ, అలాగే ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించేటువంటి శక్తులన్నీ కూడా కౌరవుల్లాగా, ఇవాళ కలియుగ కౌరవుల్లాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తుండే. 100కి 100% ఇది పెత్తందారులకి పేదలకి మధ్య జరగబోతున్నటువంటి ఈ కలియుగ యుద్ధంలో 100కి 100% మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి అర్జునుడి పాత్రే, ఈ రాష్ట్ర ప్రజలది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలది, వారిది శ్రీకృష్ణుని పాత్ర అని చెప్పని మరొకసారి మీకు చెప్తున్నాం.